ప్రతిరోజు రైస్ కడిగిన వాటర్ ఉంటే చాలు మన జుట్టుని రాలకుండా చేసి వేగంగా ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఎవరికి ఉండదు చెప్పండి ఒత్తుగా పొడవుగా జుట్టు ఉండాలని, అలాగే షైనీగా సిల్కీగా ఉండాలని చెప్పేసి. కానీ చాలామందికి ఈ రోజుల్లో విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుంది. కారణాలు ఏవైనప్పటికీ కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. చాలామంది చెప్పే రీజన్ ఏంటంటే మేము పొల్యూషన్లోకి వెళ్తున్నాం, హెయిర్ ఫాల్ అవుతుంది, మాకు ఫీవర్ వచ్చింది, హెయిర్ ఫాల్ అవుతుంది, ఆఫ్టర్ డెలివరీ మాకు హెయిర్ అనేది ఊడిపోతుంది, మాకు చిన్న వయసే కానండి మేము అన్నీ ట్రై చేస్తున్నాం కానీ హెయిర్ ఫాల్ అవుతుంది, ఇలా చాలా చెప్తూ ఉన్నారు. హెయిర్ ఫాల్ని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయడానికి మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. వింటర్లో కాబట్టి చాలామందికి హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటే మాకు జలుబు వస్తుందేమో, లేదనుకుంటే ఇంకా హెడేక్ వస్తుందేమో, టైం అనేది ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. మీకు హెయిర్ ప్యాక్ కాకుండా ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ చిన్న టిప్తో మీ హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిపోయి హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఒక్కసారి ట్రై చేసి మీరు దువ్వి చూడండి, ఒక్క వెంట్రుక కూడా ఊడదు. మీరు దీన్ని ట్రై చేయకముందు కూడా ఒకసారి దువ్వి చూడండి, జుట్టు అనేది ఎంత ఊడిపోతుందో. ట్రై చేసిన తర్వాత కూడా జుట్టు అనేది దువ్వి చూడండి. లైవ్లోనే నేనైతే ప్రూవ్ చేస్తాను. ఇంక లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనం ఒక హెయిర్ ఆయిల్ని లాంచ్ చేసాం, మీ అందరికి తెలిసిందే, గీత హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ని ఇప్పటికే చాలామంది యూజ్ చేసి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ అనేది వందల్లో వేలల్లో పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు హెయిర్ ప్రాబ్లం అనేది ఉంటే, మీకు హెయిర్ పెరగట్లేదు, హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదు, లైక్ మీకు హెయిర్ ఫాల్ ఉంది అనుకుంటే ఈ హెయిర్ ఆయిల్ని మీరు ట్రై చేయండి. స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్తో ఈ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ముందుగా ఈ రెమెడీ కావాల్సింది రైస్ వాటర్. ఇంట్లో మనం రోజు అన్నం వండుకుంటాం కదా, అన్నం వండుకునేటప్పుడు రైస్ అనేది మనం యూజ్ చేస్తాం. సో అలాంటప్పుడు ఆ రైస్ని కడిగి కాసేపు ఆ రైస్లో వాటర్ అనేది పోసేసి పక్కన పెట్టేసుకుంటే మనకి రైస్ వాటర్ అయితే రెడీ అయిపోతుంది. నేను కూడా రైస్ వాటర్ని అదే విధంగా తీసుకుంటాను అనమాట. మళ్ళీ సపరేట్గా రైస్ని ఏమి మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అన్నం వండుకునేటప్పుడే రైస్ వాటర్ని 2 గ్లాసుల వరకు తీసుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె పెట్టి 2 గ్లాసుల రైస్ వాటర్ని యాడ్ చేశాను. తర్వాత ఇందులో మెంతుల్ని యాడ్ చేస్తున్నాను. మెంతుల్ని 1 స్పూన్ తీసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఓవర్ నైట్ అనేది మనం నానబెట్టుకోవాలి. అంత టైం లేదు అనుకున్న వాళ్ళు కనీసం రెమెడీ చేయడానికి 1 గంట ముందైనా మెంతులు నానబెట్టి ఆ మెంతుల్ని ఈ వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను జామాకులు. 10 జామాకులు తీసుకొని నీట్గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత 3 నుండి 4 మందారం పువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. మందారం పువ్వుల్ని తొడుములు అనేది తీసేసి తర్వాత పెటల్స్ అనేది తుంచి ఇందులో యాడ్ చేసేయండి. ఇక్కడ మనం ఏ కలర్ మందారం అయినా యూజ్ చేయొచ్చు, అందుకే నేను పింక్ కలర్ కూడా యూజ్ చేశాను అనమాట, మీకు అర్థం అవడానికి. తర్వాత నేను ఇందులో 2 స్పూన్ల వరకు టీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు, టీ పొడి అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో వామాకులను యాడ్ చేస్తున్నాను, 4 నుండి 5 వరకు అనమాట. నీట్గా వాష్ చేసుకొని వామాకులను కూడా తుంచి ఇందులో యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి మనం 5 నిమిషాల పాటు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనకి మంచి స్మెల్ కూడా వస్తుందండి. మీకు కావాలనుకుంటే ఇందులో ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేనైతే ఏమి యాడ్ చేయలేదు. కావాలనుకుంటే యాడ్ చేయండి, లేదనుకుంటే లేదు. ఒక 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏదైనా ఒక బౌల్లోకి స్ట్రెయినర్ సహాయంతో ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ వాటర్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం అయితే ఏముండదు. 1 మంత్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. మనకి కావాల్సినంత వాటర్ని యూజ్ చేసుకొని మిగిలిన వాటర్ని ఏదైనా ఒక బాటిల్లో పెట్టి స్టోర్ చేసుకోండి. అప్పుడు మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది. తర్వాత ఇందులో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేస్తున్నాను. మీకు వద్దు అనుకుంటే మాత్రం మీరు 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆల్మండ్ ఆయిల్ అయినా పర్వాలేదు, క్యాస్టర్ ఆయిల్ అయినా పర్వాలేదు. విటమిన్ ఈ వల్ల ఏంటంటే హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది, మనకున్న హెయిర్ ఫాల్ సమస్య కూడా కంట్రోల్ అయిపోతుంది. విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేసిన తర్వాత అది మిక్స్ అవ్వడానికి 1 నిమిషం పాటు మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఈ వాటర్ని ఇప్పుడు మనం యూజ్ చేసేయచ్చు. దీన్ని మనం నార్మల్గా హెయిర్కి అనేది అప్లై చేయాలి, కాటన్ ప్యాడ్తో కానీ లేదనుకుంటే మీరు ఏదైనా స్ప్రే బాటిల్లో కానీ యాడ్ చేసుకొని అప్లై చేసేసుకోండి. ఇక్కడ నేనైతే ఈ బాటిల్లోకి యాడ్ చేస్తాను అనమాట. నార్మల్గా ఇది సాస్ బాటిల్ అండి, బట్ కొన్నాను ఇప్పటి వరకు
యూజ్ చేయలేదనమాట. ఈ రెమెడీస్‌కి బావుంటుందని చెప్పేసి నేను ఇందులోనే యూజ్ చేస్తున్నాననమాట. కొన్ని రోజుల మట్టయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది మనకు బయటే దొరుకుతుంది. ఈ బాటిల్‌తో పనేం లేదులే కానీ నార్మల్‌గా కాటన్ ప్యాడ్స్ అయినా అప్లై చేసేసుకోవచ్చు. బాటిల్‌లో పోసి యూజ్ చేస్తే ఏంటంటే యూజింగ్‌కి చాలా ఈజీ ఉంటుందని చెప్పేసి ఈ బాటిల్‌లో పోసి యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మెథడ్. ఇన్ కేస్ మీ దగ్గర కూడా ఇలాంటిది ఏదైనా ఖాళీ బాటిల్ కానీ లేదనుకుంటే ఏదైనా స్ప్రే బాటిల్ కానీ ఉంటే మీరు ఇలా అప్లై చేసేసుకోండి. ఓన్లీ స్కాల్ప్‌కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. హెయిర్ లెంత్‌కి అవసరం లేదు. వీలైనంత బాగా ఓన్లీ స్కాల్ప్‌కి అనేది అప్లై చేసేసుకోవాలి. చాలా ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. ఈ బాటిల్స్ ఏమి లేకపోయినా నార్మల్‌గా కాటన్ తీసుకొని కూడా అప్లై చేసేసుకోవచ్చు. లేదనుకుంటే డైరెక్ట్‌గా బౌల్‌లో యాడ్ చేసుకున్నారు కదా! హెయిర్ మీద అనేది కొంచెం కొంచెం పోసుకుంటూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎంత ప్రాపర్‌గా అప్లై చేస్తే అంత స్పీడ్‌గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. హెయిర్ లెంత్‌కి అవసరం లేదు. ఓన్లీ స్కాల్ప్‌కి పాయలు పాయలుగా మీరు హెయిర్‌ని తీసుకొని వీలైనంత చక్కగా మీ హెయిర్‌కి అయితే అప్లై చేసేసుకోవాలి. దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అలాగే ఇది ఆరదు అన్న భయం ఉండదు. అలాగే వింటర్ కదా జలుబు చేస్తుందేమో హెయిర్ ప్యాక్స్ అనుకుంటూ ఉంటారు కదా! ఆ ప్రాబ్లమ్ కూడా మీకు అస్సలు ఉండదనమాట. 5-10 మినిట్స్ మసాజ్ చేసుకొని హాఫ్ ఎన్ అవర్ ఉంచి మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. హెయిర్ వాష్ తర్వాత హెయిర్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి చాలా బౌన్సీగా, సిల్కీగా, షైనీగా ఉంటుంది. హెయిర్ వాష్ చేసిన తర్వాత నేను చెక్కు తీయలేదండి. జస్ట్ డ్రై చేసి మీ ముందే లైవ్‌లో తీస్తున్నాను. 1 ఆర్ 2 అంతే అండి హెయిర్ ఫాల్ నాకు. అంతకు మించిన హెయిర్ ఫాల్ అయితే నిజంగా లేదు. సీరియస్లీ మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇదేమి హెయిర్ ప్యాక్ కాదు. ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి తప్పకుండా ట్రై చేస్తారు అని నేను అనుకుంటున్నాను. మీకు హెయిర్ అనేది ఒత్తుగా, పొడవుగా తక్కువ టైంలోనే పెరగాలి అనుకుంటే మాత్రం ఈ మెథడ్‌ని ట్రై చేయండి. ముందైతే మనకున్న హెయిర్ ఫాల్ సమస్య అనేది ఇమ్మీడియేట్‌గా కంట్రోల్ అవుతుంది. హెయిర్ వాష్ తర్వాత హెయిర్ అయితే చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా కూడా మారిపోతుంది. మీకు హెయిర్ ఫాల్ సమస్య ఉంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైంకి రిజల్ట్ చూస్తారు. ఒకసారి ట్రై చేస్తే మీ జుట్టు ఊడడం సమస్య అనేది కంప్లీట్గా చెక్ పెట్టేయచ్చు. అలాగే మీకున్న ప్రతి ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్ కానీ, ఇచ్చింగ్ కానీ, అలాగే మీకు ఇంకా ఏదన్నా స్కాల్ప్ ఇన్ఫెక్షన్లా ఉన్నా సరే తగ్గిపోతుందన్నమాట. ఎందుకంటే ఇందులో మనం పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేస్తాం. అలాగే వింటర్లో ప్రతి ఒక్కరికి హెయిర్ ప్యాక్స్ అనేది నచ్చదు. సో ఇవైతే వాటర్ కనుక ప్రాబ్లమే ఉండదు. జస్ట్ మీరు తలస్నానానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకుంటే సరిపోతుంది. వారంలో వీలుంటే 2 సార్లు ట్రై చేయండి. టైం లేదనుకున్న వాళ్ళు వారానికి ఒక్కసారి ట్రై చేసినా సరిపోతుంది. హెయిర్ అనేది నాన్ స్టాప్గా పెరుగుతుంది. అలాగే హెయిర్ కూడా చాలా సిల్కీగా, స్మూత్గా ఉంటుంది. కోమింగ్ అనేది చేసి చూపించాను కదా లైవ్లోనే, ఒక్క వెంట్రుక కూడా రాలేదండి. ముందైతే మాత్రం చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. మనం రెమెడీ ట్రై చేయకముందు హెయిర్ ఫాల్ ఉంటే ఒకసారి దువ్వి చూడండి. రెమెడీ ట్రై చేసిన తర్వాత హెయిర్ వాష్ చేసిన తర్వాత ఒకసారి దువ్వి చూసుకోండి. డిఫరెన్స్ లైవ్లో మీకే కనపడుతుంది. హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది తక్కువ టైంలో సూపర్ స్పీడ్గా పెరగాలనుకుంటే ఈ రెమెడీని ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని బోల్డ్ అని న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.